హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ఒకే ఒక్క హిట్ పడితే చాలు, హీరోయిన్స్ అయినా హీరో అయినా సరే వాళ్ళ దశలు దిశలు అన్నీ మారిపోతాయి. ముఖ్యంగా హీరోయిన్కి ఒక హిట్ వచ్చిందంటే వరుసగా 4-5 సినిమాలు క్యూలో ఉన్నట్టే. ఇప్పుడున్న ముద్దుగుమ్మలైతే ఓవర్ నైట్లో స్టార్స్గా మారిపోతున్నారు. ఒకే ఒక్క సినిమాతో హిట్ అందుకొని క్రేజీ ఆఫర్స్ని అందుకొని స్టార్ హీరోయిన్స్ లిస్ట్లలో మారిపోతున్నారు. అయితే ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు, వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతూ ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. కొంతమంది ఏమో కంటిన్యూ అవుతున్నారు, మరి కొంతమంది మాత్రం ఫ్లాప్స్ పలకరించడంతో కనుమరుగైపోతున్నారు. అలాంటి వారిలో ఈ అమ్మడు కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఏకంగా 12 సినిమాల్లో నటించింది. కానీ ఒకే ఒక్క సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయింది. అది కూడా ఆ అమ్మడి తొలి సినిమా. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా ఈ చిన్నదానికి అనుకున్నంతగా ఆఫర్స్ అయితే రాలేదు. ఇక ఈ బ్యూటీ చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అదృష్టాన్ని కూడా పరీక్షించుకుంది, కానీ లాభం లేకుండా పోయింది. ఇంతకీ అసలు నేను మాట్లాడుతున్న హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? తనే శాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ కూడా ఆ సినిమాకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఇక ఆ తర్వాత కొన్ని ఆఫర్స్ అందుకుంది, కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ని సాధించలేకపోయింది. అయితే చిన్ననాటి నుంచి సినిమాలపై మక్కువ ఉన్న శాలిని పాండే హీరోయిన్ అవ్వాలని గట్టిగా అనుకుందట. అయితే ఆమె సినిమాల్లోకి రావడం తన తండ్రికి ఇష్టం లేదట. అయితే ఇదే విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లోకి వస్తాను అంటే తన తండ్రి ఒప్పుకోలేదని, ఈ విషయంలో తన తండ్రికి పెద్ద వాదనే జరిగిందని చెప్పుకొచ్చింది. చివరకు ఎలాగోలా తన తండ్రిని ఒప్పించిందట. అయినా కూడా ముంబై వెళ్ళి తిరిగి రావడానికి టికెట్ బుక్ చేసుకుంటేనే తన తండ్రి ఒప్పుకున్నాడని చెప్పుకొచ్చింది. అయితే అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ మొదలు కావడానికి లేట్ అవ్వడంతో తన తండ్రి తనను తిరిగి వచ్చేయాలని రోజు ఫోన్ చేసి చెప్పేవాడట. చివరికి విసుగొచ్చి తాను ఎక్కడ ఉన్నానో చెప్పకుండా ఇంటికి తిరిగి రావడం లేదు అని చెప్పిందట. దాంతో ఆమె తండ్రి చివరకు పోలీసుల సహాయంతో తిరిగి తీసుకొస్తానని కూడా బెదిరించానని శాలిని అంటుంది. మరి ఇక ఆమె కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తిరిగి బెదిరించిందట. మరి ఇది ఎలాంటి కన్వర్జేషన్ అంటారు? ఇక ఫైనల్గా అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించిన తర్వాత ఆయన తన కష్టాన్ని తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చింది శాలిని. ఇక అర్జున్ రెడ్డి తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాల్లో 118 సినిమా ఆ ఒక్కటి కాస్త పర్లేదు అనిపించుకుంది. ఇక మిగిలిన సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. అండ్ సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు చేసే హడావిడైతే అంతా ఇంత కాదనుకోండి. తన అందాలతో కుర్రాలకు గాలాలు వేస్తూ ఉంటుంది, అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఇక అందం, అభినయం ఉన్న ఈ అమ్మడిని అవకాశాలు మాత్రం కాస్త వరించడం లేదనే అనుకోవాలి. అవకాశాలు వస్తున్నా అదృష్టం వరించడం లేదేమో అనిపిస్తుంది ఈ అమ్మడిని చూస్తే. ఇక నెట్టింట ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకైతే భారీ డిమాండ్ ఉంటుంది. నేటిజన్స్ కూడా ఈ బ్యూటీ ఫోటోలపై రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీరు కూడా లుక్ చేయండి.